ఇదిగోండి 2 కేజీల బియ్యం అండి. ఇవి నానబెట్టుకొని శుభ్రంగా బాగా కడుక్కొని ఒక 2 రోజుల పాటు నానబెట్టుకోవాలండి. రోజు నీళ్లు మార్చాలి. 4-5 సార్లు కడుక్కొని కొత్త నీళ్ళు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కడుక్కొని నీడకే వెడల్పాటి పల్చని బట్ట మీద బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత తడిగా ఉన్నప్పుడే మరాడించుకోవాలి. రెండు కేజీ బెల్లానికి ఒక హాఫ్ గ్లాస్ చాలు. ఈ ఉండలంతా కరగాలనాక కరగాలి. మరి ఈ వేడికి నీళ్ళు పోసినాం కదా, కరిగిపోతుంటాయి. కరిగిపోతే నీళ్ళు వచ్చేస్తుంటాయి. బెల్లం కొంచెం వాటర్ చాలు, ఇంకా మిగతా అంతా అదే కరుగుతూ ఉంటుంది. చాలు. ఒక 2 కేజీలకు ఇట్లా హాఫ్ గ్లాస్ ఎక్కువైతుంది. మళ్ళీ ఎక్కువ పోసుకోకూడదు. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. ఇది కరగడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇది మొత్తం కరగడానికి మొత్తం ఏది ఉండలు పడకుండా అంతా కరగాలి. ఇదే మెయిన్ కదా అరిసెలకి. బెల్లం అంతా కరిగిపోయింది కదక్క. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు కరెక్ట్గా. 2 కేజీల బెల్లం 10 నిమిషాలు. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అంతా ఎక్కువ పోయకూడదు. ఈ గ్లాస్ వాటర్ చాలు. పాకం అయిందా లేదని తెలుసుకోవడానికి ఇట్లా గ్లాసులో నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని ఇట్లా వేయాలి. ఇట్లా వేస్తే మళ్ళీ ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇంత పాకం ఉంటుంది కదా, ఇది ఇంకా కాలేజుడు వంట కావాలి. ఇట్లా కావాలి. మళ్ళీ ఇట్లా ఈ పాకందే ఇంక ఇప్పుడు పాకమైందంటే దీనికంటే లూజ్ కాకూడదు, మళ్ళీ గట్టికి కాకూడదు, ముదురు పాకం కాకూడదు, లేదా పాకం కాకూడదు. కరెక్ట్గా ఉండగట్టాలి నీళ్ళల్లో వేస్తే. ఇప్పుడు అవుతుంది. కరెక్ట్గా అయింది. ఇప్పుడు అయింది. పాకం అయిన వెంటనే స్టవ్ బంద్ చేసేయాలి, ముదురు పాకం పడితేనే. ఇప్పుడు యాలక పొడి 1 స్పూన్, యాలక పొడి, ఒక కొబ్బరి తురుము, బల్లారి కొబ్బరి తురుము, పిండి కానీ చాలా ఇంపార్టెంట్. బాగా నానబెట్టాలి. ఒక రోజంతా నానబెట్టాలి. అది తడిగా ఉన్నప్పుడే మిక్సీ కొట్టిపోయాలి. కేజీ బియ్యానికి కేజీ బెల్లం ఒక రోజు అంతా నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఎంత నానిన తర్వాత అన్ని నీళ్ళను వంపేసి కొద్దిసేపు 2 వేసినాం కదా. గసగసాలు కూడా వేసేద్దాం. ఎందుకు అక్క ముందే నువ్వులు గసగసాలు ముందే వేసేద్దాం అంటున్నారు? అట్లా ఉంటుంది. అంతా కలుస్తుంది కదా. అంతా కలుస్తుంది, లేకుంటే పడిపోతుంది కదా చేసేటప్పుడు. చేస్తే పడిపోతుంది, వేస్ట్ అయితే. ఇట్లా అయితే కలుస్తుంది అంతా. నువ్వులు గసగసాలు కొబ్బరి పొడి అన్ని దీంట్లో పిండిలోకే మిక్స్ చేస్తున్నాం. యాలక పొడి లేదా పిండి ఇంకా లేట్ అయ్యే కొద్ది గట్టిగా అవుతుంది, చల్లగా అయ్యే కొద్ది గట్టిగా అయిపోతుంది పిండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టద్దు, బాగా చల్లారాల ఇది పిండి. ఈ రోజంతా బయట ఉన్నా పర్వాలేదు ప్రసన్న, ఏం కాదు. పొద్దున్న పెట్టుకుని పొద్దునకి అరిసెలు చేసుకోవచ్చు. అంటే ఇంత పిడికడంతా చేసుకో అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకునేది, మళ్ళీ లోపల పెట్టుకునేది. ఒక వారం వరకు వస్తుంది కదా ఎక్కువ వస్తుంది. నీళ్ళు వాటర్ ఎక్కువ కదా. పిండి మిక్సింగే ఇంపార్టెంట్. నెల రోజుల వరకు వస్తుంది ఇది. గట్టిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయడం, అరిసెలు చేసుకోవడం అంతే. ఫ్రెష్ గా